అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజు అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అసలు అమ్మ ఏం చేస్తుంది? ఇది మా తోటండి. ఇంతకుముందు టెర్రస్ గార్డెన్ ఉండేదండి. అదండి. మా అమ్మగారు ఏం చేస్తున్నారో చూద్దాం. పదండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు, ఆలోచిస్తున్నా దేనికమ్మా? ఏం చేయాలని. ఏం చేయాలా? ఏం తోచట్లేదా? సరే, ఏదైనా వంటకం చేద్దామా? పిండి వంట ఏం చేద్దాం? సున్నుండలు చేద్దామా? వద్దు, వద్దయ్యే, నువ్వు తినవనా? మొన్నే చేసేసావా? మరి ఏం చేద్దాం? పప్పు చెక్కలు చేద్దామా? అబ్బా, సరే చేద్దామమ్మా. రెడీయా? సరే సరే, చేస్తున్నావు పప్పు చెక్కలు. ఎన్ని కేజీల పిండికి? 3 కేజీ. 3 కేజీల పిండా? ఏంటమ్మా ఇది? బియ్య పిండా? బియ్య పిండి అంటే ఇది ఎలాగా? మనం బియ్యం కడిగేసి ఆరబెట్టుకొని పౌడర్ చేయాలి అంతేనా? మిల్లు పట్టించాలి. మిల్లు పట్టిస్తే అది పిండి అవుతుంది. జల్లించుకుంటున్నావా? సరే సరే. ఇప్పుడు డబ్బా వేసాను. ఒక డబ్బా వేసావా? ఇంకా అది కేజీ కేజీ డబ్బా అమ్మది? 30 కేజీదా? సరే, ఇంకెన్ని డబ్బాలు వేయాలి? ఇంకో 2 డబ్బాలు వేస్తే సరిపోద్దా? సరే సరే. ఈ విధంగా పిండి జల్లించుకోవాలండి. మొత్తం 4 కేజీలండి. 4 డబ్బాలు వేస్తే 3 కేజీల పిండి అండి ఇది. చూడండి, అమ్మ జల్లిస్తుంది. ఏదైనా మనం మరపట్టించుకొచ్చినప్పుడు పిండి జల్లించుకోవాలండి. ఏమన్నా చిన్న నలకలు కానీ మేకులు అలాంటివి కూడా వస్తాయండి ఒక్కొక్కసారి. అలా జల్లించుకుంటే మనం పిండి నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి వంటకం చేసుకోవడానికి. ఏమేం కావాలమ్మా? అల్లమా? 300 గ్రాముల అల్లం కావాలి. ఈ అల్లాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలాగా. ఇంకా 300 గ్రాములు పచ్చిమిరపకాయలు, ఇంకా ఎల్లుల్లిపాయలు 300 గ్రాములు, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు జీలకర్ర, వెన్నపూస పావు కేజీ ఉండాలి. ఇంకా సాల్ట్ కావాలమ్మా? ఉప్పు కావాలి. ఇంకా కరివేపాక ఇప్పుడే వెళ్ళి కోసుకొస్తాను, తర్వాత చేద్దాం. ఎందుకమ్మా ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం వేసుకొని పెట్టుకున్నారు మధ్యలోనా? సూపర్. అమ్మ కరివేపాకు తెమ్మంది కదండి. మా తోటలోనే కరివేపాకు ఉందండి. కొన్ని మొక్కలు ఉంటాయండి మాకు బాగానే. ప్రతిదానికి బజార్కి వెళ్ళక్కర్లేదు. కరివేపాకు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది. చిన్న చెట్లు అండి, కొంచెం పెద్ద చెట్లు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు తెచ్చుకుంటామండి. ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని పళ్ళ చెట్లు ఇలాగ కరివేపాకు అవి కూడా చాలా ఉన్నాయండి మా దాంట్లో. గ్లాసున్నర శనగపప్పు కావాలండి. టీ గ్లాసు చూడండి, పెద్ద టీ గ్లాసు మళ్ళీ సగం కావాలన్నమాట. అది 4 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పు అండి. మళ్ళీ ఇప్పుడే మనం తోటలో కోసుకొచ్చాం కదండి కరివేపాకు, ఆ కరివేపాకు కావాలండి. చూడండి కరివేపాకు. ఆ శనగపప్పునండి పిండిలో కలపడానికి వాడాలండి. ఫ్రెష్గా ఉంది కదండి. 30 రెబ్బలు కరివేపాకు కావాలండి. వెన్నపూస కావాలి, జీలకర్ర, అలాగే నానబెట్టిన శనగపప్పు, అదేవిధంగా 300 గ్రాముల వెల్లుల్లిపాయలు, 300 గ్రాముల పచ్చిమిర్చి, సాల్ట్, 300 గ్రాముల అల్లం, అలాగే ఒక 30 రెబ్బలు కరివేపాకు. ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా రెబ్బల కింద పెట్టుకోవాలి అంతే, పొట్టు తీయక్కర్లేదు. ఈ పొట్టు తీయకుండా వీటిని ఉపయోగించుకోవాలి మనం. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? అల్లాన్ని ముక్కలు కట్ చేసేసాను. అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టాలమ్మా. అదేలే. ఇంకా దాంట్లో ఏమి వేయాలి? మన సరిపడా ఉప్పు. పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరే సరే సరే. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకురానామా? మిక్సీ పట్టుకురానా? సరే 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 సరే, మిక్సీ పట్టేసి తెస్తాను. పిండి కలుపుతున్నావా? ఈ పిండిలో ఇప్పుడు ఏమేమి వేయాలి? 50 గ్రాములు జీలకర్ర, ఇంకా అదేలే మనం నానబెట్టుకున్నాం కదా గ్లాసున్నర శనగపప్పు. పచ్చి శనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక 4 గంటల ముందు, అంతే కదా?
ఇది 3 కేజీల పిండి అండి. 3 కేజీల పిండికి గ్లాసున్నర, పెద్ద టీ గ్లాసున్నర శనగపప్పు, ఒక 50 గ్రాములు జీలకర్ర, 300 గ్రాములు వెల్లుల్లిపాయలు, 300 గ్రాములు పచ్చిమిరపకాయలు, 300 గ్రాములు అల్లం, ఒక 30 కరివేపాకు రెబ్బలు అవన్నీ వేసుకోవాలండి. వాటికి ఇప్పుడు కరివేపాకు చూడండి, వెన్నపూస వేస్తున్నారు. 1 కేజీ వెన్నపూస, అది ఇంట్లో తయారు చేసుకుందేనండి. ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస అన్నమాట. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు కలిపి పేస్ట్ చేశారు. ఆ పేస్ట్ వేసుకోవాలి. వాటర్తో కలిపి పేస్ట్ చేసుకోవచ్చండి. వేసామా? ఆ పేస్ట్ని కలుపుకోవాలన్నమాట పిండిలో. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, సాల్ట్ వేసి పేస్ట్ చేసింది. ఇవి కలుపుకోవాలి మొత్తం. అంతే కదమ్మా? అమ్మ ఇవి వాటర్ ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి కదా? మామూలు వాటరే కదా వేసుకోవడం? వేడి నీళ్ళ? అదే మామూలు నీళ్ళు. సరే సరే. అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలపాలండి. ఒక ముద్ద కింద మన చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పోసేయమన్నారు చూసారా? కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఇలా ఉండల కింద చేయాలి. పెద్ద పెద్ద ఉండ అంటే 2 భాగాల కింద చేసుకున్నాం. అంతేనా? సరే. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న ఉండలు ముగ్గుడు పెట్టి ఆయిల్ వేయాలి. అంతలోపలికి చిన్న చిన్న బాల్స్ చేస్తాం. వీటిని మనం చేతితో నొక్కుకొచ్చా? సరే సరే చేసేద్దాం. పొయ్యి అంటించుకునండి. ఆయిల్ ముగ్గుల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడే లోపలికి మనం పప్పు చెక్కలు చేద్దాం. పాలిథిన్ కవర్ వేసుకొని దాని మీద ఆయిల్ రాసుకోవాలి. ఇలా పాలిథిన్ కవర్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలాగ ఉండలు ఉంటాయి కదా, వీటిని పప్పు చెక్కలాగా మనం ప్రెస్ చేయాలి. దీనికి ప్రెస్ చేసేది ఉంటుందండి, కానీ మాకు అది బాగా అలవాటు ఉండదు. దీంతోనే మాకు బాగా వచ్చు అనమాట. అందుకే మేము దీంతోనే చేస్తాం. బాగా పలచగా చేయకూడదండి, అలానే బాగా మందంగా కూడా చేయకూడదు. మందంగా చేస్తేనేమో ఉడకవు, పలచగా అయితేనేమో విరిగిపోతాయి. ఇలా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి పప్పు చెక్కలు. ఒకసారి ట్రై చేయండి. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు. అమ్మకి ఇవి చేయడం వచ్చు, కానీ పాపం నీరసంగా ఉందని చేయలేకపోతుంది. అందుకే నేను చేస్తున్నాను. సరేనండి. అదే నూనె మరిగిందో లేదో చూడాలండి. అవి మళ్ళీ దేవుడికి ఇలా చుట్టూ తిప్పి పెడతాం కదా, అదనమాట. ఒకసారి అలా నూనె ముక్కుడికి దిష్టి తీసి పెడతాం కదండి, అలా తీసానండి సరదాగా. చూడండి, మా అమ్మగారు బాల్స్ చేస్తున్నారు పిండి ముద్దలు. నేను పప్పు చెక్కలు చేశాను. చేసిన పప్పు చెక్కల్ని ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత వాటిలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. అంటే బాగా హీట్ ఉంటే ఎర్రగొచ్చేస్తాయి, వెంటనే ఉడకం అనమాట. అందుకే మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. అది గ్యాస్ స్టవ్, పెద్ద స్టవ్ మీద పెట్టి చేస్తున్నామండి. బయట చేస్తున్నామండి. బయట అంటే ఇంట్లో రాకుండా మన బాల్కనీ లాంటి దాంట్లో చేస్తున్నామండి. ఇలా వేసుకోవాలండి. కాసేపు వేగనిచ్చిన తర్వాత తిప్పుకోవాలి. అలా తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్న తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలి. అలాగా కాసేపు వేగనివ్వాలి. తీసేసుకోవాలండి. అక్కడ నూనె కిందకి వెళ్ళిపోయేలా బొట్టు ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలి. కిందకి ఆయిల్ వెళ్ళిపోతుంది. చూసారా, ఎర్రగా అయిపోయినాయి. ఆ స్టేజ్లో తీసేసుకోవాలి. ఇంకా కొంచెం తీసిన తర్వాత ఇంకా ఎర్రగైపోతాయండి. వేసేది సెకండ్ ఆయిల్. ఇవి చాలా బాగున్నాయి. ఇది లాస్ట్ బాయ్ అండి. చూడండి, బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. తిన్నామండి.
పప్పు చెక్కలు చూసారండి ఎలా రెడీ అయ్యాయో? మా అమ్మగారు పట్టుకున్నారు. పప్పు చెక్కలు చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇది 3 కేజీల పిండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఒక పెద్ద డబ్బాడు వచ్చాయి. అమ్మ పట్టుకోలేకపోతుంది, ఇంక తీసేస్తాను. పప్పు చెక్కలు చేసామండి, ఒక్కసారి ట్రై చేయండి. మా ఛానల్ని మా ఛానల్ని లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. ఆగండి ఆగండి, ఈ వీడియోని ఆఫ్ చేసేయకండి. ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది వచ్చేసింది కదండి, అందుకు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. మనం ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. అందరం సంతోషంగా ఉండాలి, ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఆనందంగా ఈ సంవత్సరం గడవాలని కోరుకుంటూ, మీరు నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలండి. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మీ ఉమామహేశ్వరి. మమ్మల్ని ఆదరించండి.